హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈ వీడియోలో వచ్చేసి నేను బీట్రూట్తో ఎగ్ పొరటు లేదంటే బీట్రూట్ ఎగ్ ఫ్రై చూపించబోతున్నాను. సో మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఫస్ట్ అయితే దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టేసుకున్న తర్వాత దాంట్లోకి ఆయిల్ వేసేసి మనం నార్మల్గా పోపు ఎలా వేస్తామో సో అలాగే వేసేయడమే. ఫస్ట్ అయితే ఆవాలు, నెక్స్ట్ జీలకర్ర అండ్ నెక్స్ట్ పచ్చిశనగపప్పు ఉంటుంది కదా, సో అది వేసేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఇక్కడ బీట్రూట్ గురించి అయితే చాలా ఎంత మంచిదంటే అసలు నిజంగా ఎవరికైనా పిల్లలకైతే ఇంకా ఇంకా మంచిది. సో ఎవరైతే ఇంట్లో పిల్లలు బీట్రూట్ని అస్సలు తినరో సో అలాంటి వాళ్ళకి ఇలా ఎగ్గుతో చేసి పెడితే డెఫినెట్గా తింటారు. అండ్ టేస్ట్ కూడా చాలా 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 బాగుంటుంది. అండ్ ఈ బీట్రూట్ తినడం వల్ల కూడా మనకు కూడా ఎంత మంచిదంటే ఎవరైతే వెయిట్ లాస్ కోసం చూస్తున్నారో బీట్రూట్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షను. అండ్ ఇంకొకటి ఏంటంటే మన బాడీలో ఉండే బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి కదంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా తగ్గిస్తుంది మనకి బీట్రూట్. అండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో మనకి విటమిన్ ఏ, సి, కాల్షియం అండ్ ఫైబర్ అండ్ మెగ్నీషియం ఇవన్నీ ఉండడం వల్ల మనకి చాలా 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 మంచిది. అండ్ దీంట్లో ఇప్పుడు వన్స్ ఎవరి ఏజ్ అయినా 30 దాటిందంటే మనకి పోలిక్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మన బాడీకి. సో మనకి పోలిక్ యాసిడ్ ఇలా న్యాచురల్గా వచ్చేస్తుంది దేనివల్ల అంటే బీట్రూట్ వల్ల. సో ఎవరైతే వన్స్ 30 దాటారు అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా మీ మీల్స్లో వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అన్న ఖచ్చితంగా బీట్రూట్ని యాడ్ చేసుకోండి, చాలా 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 మంచిది. అండ్ దీని గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది, అంటే అంత మంచిది అన్నట్లు. సో ఇక్కడైతే నేను ఆవాలు, జీలకర్ర అండ్ పచ్చిశనగపప్పు వేసేసిన తర్వాత దీంట్లోకి కొంచెం కరివేపాకు అండ్ అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం ఇలా దంచేసి వేసాను. సో ఇలా వేయడం వల్ల ఏంటంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా 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 బాగుంటుంది తింటే. అంటే కొందరికి వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చదు కదా, సో అలాంటి వాళ్ళు స్కిప్ చేయొచ్చు, బట్ ఈ ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ కొంచెం అలా ఫ్రై అవ్వనివ్వాలి, ఈ వెల్లుల్లి కొంచెం అలా ఫ్రై అయితేనే బాగుంటుంది. సో ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ కంటే కొంచెం పెద్ద సైజు ఉండే ఆనియన్ వేసేస్తా ఉన్నాను. ఇక్కడ నేను ఆనియన్ అలాగే పచ్చిమిర్చి, ఇక్కడ మీరు టేస్ట్కి అండ్ కారానికి తగ్గట్టుగా వేసేసుకోండి. పచ్చిమిర్చి అంటే కొన్నిట్లో ఎక్కువ కారంగా ఉంటాయి కదా, సో అప్పుడు ఒక 3 to 4 వేసుకున్నా సరిపోతుంది. లేదు కొంచెం మీడియంగా ఉందంటే ఒక 5 to 6 వేసుకుంటే బాగా కరెక్ట్గా ఉంటుంది. సో ఆనియన్ అండ్ పచ్చిమిర్చి రెండు వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసేయాలి. ఇవి రెండు కూడా బాగా ఫ్రై అవ్వాలి. అండ్ ఇలా ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి మనము కొంచెం పసుపు వేసేస్తే బాగుంటుంది, అంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. అండ్ పసుపు కూడా యాంటీబయాటిక్ కదా, కొంచెం కర్రీలో అంటే మనం వేసుకునే దానికంటే కొంచెం ఒక చిటికెడు ఎక్కువైనా పర్లేదు, హెల్త్కి చాలా మంచిది కాబట్టి వేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా మంచిగా మనం పసుపు వేసేసినాక త్వరగా ఫ్రై అయిపోతాయి. సో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, అప్పుడే బాగుంటుంది టేస్ట్ అనేది. ఇవి కొంచెం పచ్చి పచ్చిగా ఆనియన్స్ అలా ఉంటే అస్సలు బాగుండదు, ఎందుకంటే ఇది మనం చేసేది ఫ్రై కాబట్టి త్వరగా అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు టైం లేదు అని అనుకున్నప్పుడు మాత్రం ఇది మంచి బెస్ట్ ఆప్షన్. మీరు ముందే తురిమేసుకుని పెట్టుకుంటే చాలు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ఇక్కడ ఎగ్ యాడ్ చేయాలా వద్దనేది కంప్లీట్గా మీ ఆప్షన్. వెజిటేరియన్స్ అయితే యాడ్ చేసుకోరు కదా చాలా వరకు, సో నాన్ వెజిటేరియన్స్ అయితే ఎలాగో ఎగ్ తినేస్తారు కాబట్టి బెస్ట్. బట్ పిల్లలకి ఎగ్ తినే అలవాటు ఉంది అని అంటే మాత్రం ఎగ్గుతో క్యారెట్ అయినా ఇలా బీట్రూట్ అయినా ఫ్రై చేసి పెట్టండి, ఇష్టంగా తినేస్తారు. అండ్ నార్మల్ క్యారెట్, బీట్రూట్ తినరు పిల్లలు అనుకున్నప్పుడు ఇలా ఎగ్తో పెట్టేస్తే టేస్ట్ కూడా కొంచెం డెఫినెట్గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ చాలా బాగుంటుంది. ఎగ్ కూడా ప్రోటీన్ కంటెంట్ ఉన్నది కాబట్టి చాలా చాలా మంచిది. సో ఇప్పుడు నేను తురిమేసుకున్న బీట్రూట్ని వేసేసాను. ఈ బీట్రూట్ వచ్చేసి మనకి మీడియం సైజులో ఉంటుంది కదా, సో ఆ బీట్రూట్. అండ్ ఇక్కడ నేను తురిమేసుకుంది కూడా మరీ చాలా సన్నగా ఏం తురిమేసుకోలేదు, కొంచెం మీడియం సైజులో తురిమేసుకున్నాను. మనకి తురిమేసుకునే దాంట్లో ఉంటుంది కదా 4 sides, అందులో కొంచెం పెద్ద సైజు ఉండే దాంట్లో తురిమేసుకున్నాను. ఎందుకంటే ఎగ్ వేసేసరికి అన్నిటికి కూడా బాగా మిక్స్ అయిపోవాలి, మరీ చిన్నగా తురిమేసుకుంటే అంత సరిగ్గా పట్టదు అన్నట్టుగా. సో ఒకసారి కలిపేసినాక మూత పెట్టేసి ఒక్క 2 minutes ఉంచితే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం అది ఆయిల్లో ఫ్రై అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం తురిమేసాం కాబట్టి త్వరగా అయిపోతుంది కర్రీ. మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసిన దానికంటే ఇలా తురిమేసుకుంటే మాత్రం బాగా కర్రీ త్వరగా అయిపోతుంది. చెప్పాను కదా టైం అస్సలు లేదు అని అనుకున్నప్పుడు మాత్రం ఇది చాలా మంచి ఆప్షను. అండ్ దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసేస్తూ ఉన్నాను టేస్ట్కి తగ్గట్టుగా. సో కొంచెం సాల్ట్ అనేది కొంచెం ఒక చిటికెడు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ దీంట్లో ఎగ్ వేసేసుకోవాలి కదా. సో ఎగ్ ఎవరైతే స్కిప్ చేస్తున్నారో ఇక్కడ కొంచెం తక్కువ వేసేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే బీట్రూట్లో ఆల్రెడీ ఇన్బిల్ట్గా కొంచెం మనకి సాల్టీ ఫ్లేవర్ ఉంటుంది, సో దానికోసం చూసి వేసేసుకోండి, మరీ ఎక్కువైతే అస్సలు తినలేరు కదా. సో ఇప్పుడైతే నేను ఒక 2 eggsని తీసేసుకొని అందులో బ్రేక్ చేసేసి వేసేస్తూ ఉన్నాను.
సో ఈ ఎగ్స్ కూడా దానిపైన వేసేస్తే ఏంటంటే మనకి ఆ రెండు కూడా బాగా మిక్స్ అయిపోతాయి. సో చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. ఎగ్గుతో వేసినాక బీట్రూట్ అయినా క్యారెట్ అయినా చాలా 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 బాగుంటుంది టేస్ట్. మీ పిల్లలకైనా మీకైనా ఇప్పటివరకు ఎప్పుడూ తినలేదంటే ఒక్కసారి తిని చూడండి, మీకే టేస్ట్ అర్థమైపోతుంది. చాలా బాగుంటుంది. సో ఇలా ఎగ్ వేసేసినాక ఏం పెద్దగా కదపొద్దు, సో అలాగే ఉంచేసేయాలి. ఒక 1 minute అయిన తర్వాత మళ్ళీ మనం ఎగ్ని స్ప్రెడ్ చేస్తే ఏంటంటే అన్ని సైడ్స్కి వెళ్ళిపోతుంది. లేదు కొంచెం మినీ ఆమ్లెట్ లాగా ఉండాలి అనుకుంటే మీరేం కదపాల్సిన అవసరం లేదు. నేను కొంచెం మనం వేసిన బీట్రూట్ ఆ తురుముకి అంటే అంతా మొత్తం స్ప్రెడ్ అవ్వాలనేసి నేను ఇంకా మనం గరిటెతో మొత్తం అలా స్ప్రెడ్ చేసేస్తా ఉన్నాను. అలా చేసేసినాక ఇంకా మూత పెట్టేసి ఒక్క 1 minute ఉంచండి, సరిపోతుంది. చూడండి బాగా ఉడికిపోతుంది మనం వేసిన ఎగ్ కూడా. సో ఇప్పుడు మనం కలిపేస్తే సరిపోతుంది, మొత్తం వచ్చేస్తుంది. కింది నుంచి తీసి ఇట్లా ఒకసారి వేసేస్తే ఏంటంటే ఒకవేళ కింది సైడ్ అయినా పైన సైడ్ అయినా కొంచెం పచ్చిగా ఉన్నాయి ఏంటంటే మొత్తం మనకి బాగా స్ప్రెడ్ అయిపోయి మనం మామూలుగా ఎగ్ ఫ్రై ఎలా చేసుకుంటాం, లైక్ ఎగ్ పొరటో అయినా ఎగ్ ఫ్రై అయినా, సో సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బీట్రూట్ ఎలాగో హెల్దీ, బట్ చాలా వరకు కొంచెం మనకి మట్టి స్మెల్ లాగా వస్తుంటా ఉంటుంది కదా బీట్రూట్ అనేది. సో పిల్లలు ఆల్మోస్ట్ ఎక్కువ మంది అయితే తినరు. సో ఇలా ఎగ్గుతో వేసేస్తే ఏంటంటే బాగా తినేస్తారు. సో చాలా బాగుంటుంది. అలా మూత పెట్టేసినాక ఒకసారి మళ్ళీ తీసేసి ఒకసారి బాగా కలిపేసేయాలి. సో అలా కలిపేస్తే ఏంటంటే మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది. మనం ఆల్రెడీ ఇంకా దీంట్లో అన్నీ వేసేసాము, ఏమీ కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు వేయాలనుకుంటే ఏమన్నా గరం మసాలా లేదంటే ధనియా పొడి వేసేస్తే సరిపోతుంది, అంతే, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి మొత్తం కూడా బాగా కలిపేసి కొంచెం మూత పెట్టేస్తే ఏంటంటే రెండు బాగా మిక్స్ అయిపోయినాయి కదా. సో మిక్స్ అయిపోయినాయి కాబట్టి బాగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్లో ఇంకా కొత్తిమీర ఒకటి వేసేస్తే ఇంకా అయిపోయినట్లే మన కర్రీ అనేది. సో లాస్ట్లో కొత్తిమీర ఒకటి వేసేస్తా ఉన్నాను ఇక్కడ. సో కొత్తిమీర వేసేసి ఒకసారి మొత్తం కలిపేసేయాలి, కొత్తిమీర మొత్తం స్ప్రెడ్ అయ్యేట్టుగా, అంతే. సో ఇప్పుడు లాస్ట్లో చెప్పాను కదా ధనియా పొడి అనేది కంప్లీట్గా మీ ఆప్షన్, ధనియా అయినా లేదంటే కొంచెం గరం మసాలా అలా వేసినా కూడా కొంచెం ఫ్లేవర్ అనేది ఇంకొంచెం బాగా అనిపిస్తుంది. బట్ పిల్లలకి ఎందుకు గరం మసాలా అలా అనుకుంటే మాత్రం స్కిప్ చేయండి. బట్ ధనియా పొడి అయితే వేసుకున్నా పర్లేదు, బాగుంటుంది. సో చూడండి కంప్లీట్గా కుక్ అయిపోయింది మన కర్రీ అనేది. అండ్ దీన్ని మీరు రైస్లో అయినా తినొచ్చు, లేదంటే చపాతీలో అయినా తినొచ్చు, దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో నేనైతే ఇక్కడ కొంచెం చిటికెడే ఎక్కువ ఏం వేయట్లేదు, జస్ట్ చాలా కొంచెమే నేను ధనియా పొడి వేసేస్తా ఉన్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసం అంతే. సో ధనియా పొడి వేసేసి ఒకసారి బాగా కలిపేస్తే సరిపోతుంది. ఇంకా మీరు ఇలా కలిపేసినారంటే ఒక 1/2 minute అలా ఉంచేసి ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, ఇంకేం ఉడకాల్సిన అవసరం లేదు కదా. సో చూడండి ఫైనల్గా ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.